శీలపదం. అంతటి బుద్ధుడు పరివ్రాజకులకు శీలపదం ఎలా ఉంటుందో బోధించాడు. ఈ క్రింది వాటిని పాటించడం ద్వారా శీలపదం ఆచరించాలని బుద్ధుడు చెప్పాడు. శీలం, దానం, ఉపేక్ష, నిష్కమం, వీర్యం, కాంతి, సత్యం, అధితానం, కరుణం, మైత్రి. ఈ 10 గుణాలకు అర్థమేమిటని పరివ్రాజకులు బుద్ధుణ్ణి ప్రశ్నించారు. బుద్ధుడు వారికి ఇలా సమాధానమిచ్చాడు. శీలం అంటే నైతిక స్వభావం, పాపం చేయరాదని, మంచినే చేయాలని భావించడం, చెడు చేయడానికి సిగ్గుపడే లక్షణం. శిక్షాభయంతో పాపకార్యాలను చేయకుండా ఉండడం శీలం. నిష్కమం అంటే ప్రాపంచిక సుఖాలను పరిత్యజించడం. దానం అంటే తన ఆస్తులను, రక్తాన్ని, శరీర అవయవాలు దేనినైనా సరే, చివరికి తన ప్రాణాన్ని సైతం ఎటువంటి ఫలాపేక్ష లేకుండా ఇతరులకు దానం చేయటం. వీర్యం అంటే సత్ప్రయత్నం, నీ కర్తవ్యాన్ని నీ శాయశక్తులా నెరవేర్చడం. ఎటువంటి పరిస్థితి ఎదురైనా వెన్నుచూపక నీ పని చేసుకుపోవటం. కాంతి అంటే సహనం, ద్వేషాన్ని ద్వేషంతోనే అణచివేయకూడదని నమ్మటం దీని సారం. ఎందుకంటే ద్వేషం వల్ల ఉపశమించదు, అది సహనం వల్లే ఉపశమిస్తుంది. సత్యం అంటే నిజం, మనిషి ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు, ఎల్లప్పుడూ నిజమే చెప్పాలి. అతిదానం అంటే లక్ష్యం చేరుకోవాలనే స్థిర సంకల్పం. కరుణ అంటే సాటి మనుషుల పట్ల ప్రేమ, దయ చూపటం. మైత్రి అంటే సకల జీవకోటి పట్ల స్నేహం ప్రదర్శించటం. మిత్రులకే కాదు, శత్రువులకు కూడా స్నేహం అందివ్వటం. ఒక్క మనుషులకే కాదు, సకల ప్రాణుల పట్ల ప్రేమగా ఉండటం. ఉపేక్ష అంటే నిర్లిప్తత, కానీ ఇతరుల పట్ల అశ్రద్ధ, విరక్తి కాదు. రాగద్వేషాలకు అతీతమైన మనస్థితినే ఉపేక్ష అంటారు. తన ప్రయత్నాల ఫలితానికి దుఃఖం, ఆనందం చెందకుండా లక్ష్య సాధనను కొనసాగించటం. ఈ సన్మార్గాలను ప్రతి వ్యక్తి తన శాయశక్తులా ఆచరించాలి. అందువల్లనే వాటిని పారమితలు అనగా పరిపూర్ణత స్థితి అని అన్నారు.